హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 8. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. దక్ష వాష్రూమ్‌లోకి వెళ్లి తను ఏడ్చినట్టుగా తెలియకుండా ఫేస్ వాష్ చేసుకొని బయటకొస్తుంది. తను బయటకొచ్చేసరికి అక్కడ జరుగుతున్న దాన్ని చూసి ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోతుంది. జై వాళ్ళ అమ్మా నాన్నకి బట్టలు కవర్లు ఇస్తూ ఉంటాడు. దక్ష పెదవులపైన చిన్న చిరునవ్వు వస్తుంది. చంద్రశేఖర్ గారు నవ్వుతూ రా దక్ష అని పిలుస్తాడు. చూసావా దక్ష, పాపం అల్లుడి గారికి చాలా పని ఉంది ఇప్పుడు. అయినా కూడా అర్జెంటుగా వెళ్ళిపోవాలి, కానీ మేం బాధపడకూడదని అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. ఎంత వద్దన్నా వినకుండా చూడు, నాకు మీ అమ్మకి ఇది తీసుకొచ్చారు అని చేతిలో ఉన్న కొత్త బట్టలు చూపిస్తారు చంద్రశేఖర్ గారు. ఏంటి దక్ష ఇది, ఇవన్నీ ఇప్పుడెందుకు? అయినా మీరు మాకివ్వడం ఏంటి అని మొహమాట పడుతూ ఉంటారు అరుణ గారు. అత్తయ్య గారు, నేను చెప్పాను కదా, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుందని. నేను మొదటిసారిగా మీ ఇంటికి వచ్చాను. మీకేదైనా ఇవ్వాలనిపించింది, అందుకే ఈ పట్టుబట్టలు తీసుకొచ్చాను. మీకు నచ్చుతాయో లేదో నాకు తెలీదు అంటాడు. సరే బాబు, చాలా సంతోషంగా ఉంది. నిజానికి మీ దగ్గర మేం తీసుకోకూడదు, కానీ ఈ పూజ సందర్భంగా ఇచ్చావు, మొదటిసారి ఇస్తున్నాము అన్నావు కాబట్టి తీసుకుంటున్నాం. మీరు మా మీద ఇంత ప్రేమ అభిమానంతో తెచ్చినప్పుడు నచ్చకుండా ఎలా ఉంటాయి చెప్పండి. ముందు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొనిరా, అందరం కలిసి భోజనం చేద్దాం అంటారు. అలాగే అత్తయ్య గారు అని ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్తాడు. దక్ష నోరు తెరుచుకొని జరిగేది చూస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నిజంగానే దేవుడికి దండం పెట్టుకుంటారా, లేకపోతే మా అమ్మ చెప్పింది సరిగ్గా వినపడలేదా అని అనుకుంటూ ఉంటుంది దక్ష. లోపలికి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి దక్ష చేపట్టుకొని చంద్రశేఖర్ గారికి అరుణ గారి కాళ్ళకి దండం పెడతాడు. అయ్యో, ఇదేంటి బాబు మా కాళ్ళకు నమస్కరిస్తున్నారు, ముందు దేవుడికి దండం పెట్టుకోండి అంటారు అరుణ్ గారు. జై నవ్వుతూ, అత్తయ్య గారు తల్లి తండ్రికి గురువు దైవం అన్నారు. తల్లిని మించిన దైవం లేదు. నేను చెప్పాను కదా మీరు మా అమ్మలాగున్నారని, అందుకే మిమ్మల్ని మా అమ్మ అనుకొని మీ కాళ్ళకు దండం పెట్టాను. ఇప్పుడు మీరే నాకు దైవంతో సమానం. తల్లిని పూజిస్తే ఆ దేవుని పూజించినట్టే కదా. మీకు దండం పెట్టాను కాబట్టి ఆ దేవుడికి పెట్టినట్టే కదా అత్తయ్య గారు. ఇక నాకు అమ్మా నాన్న లేరని బాధపడాల్సిన అవసరం లేరు. మీరిద్దరూ ఉన్నారు కదా అని వాళ్ళ మామగారిని ప్రేమగా హత్తుకుంటాడు. మాటలతో వాళ్ళని బోల్తా కొట్టిస్తాడు. కానీ దేవుడి దగ్గర వెళ్లి దండం మాత్రం పెట్టుకోడు జై. దక్షకి మాత్రం సంతోషంతో కన్నీళ్లు వస్తుంటాయి. వామ్ము, నువ్వు మామూలు వాడివి కాదు. దేవుడికి దండం పెట్టకుండా మా అమ్మా నాన్నని భలే మాయ చేశావు నీ ప్రేమతో అనుకుంటుంది దక్ష. అల్లుడు చూపిస్తున్న అభిమానానికి చంద్రశేఖర్ అరుణ సంతోషపడుతూ తమ కూతురు అదృష్టానికి లోలోపల మురుసుకుపోతుంటారు. అరుణ గారు ఏదో మాట్లాడుతుంటే అత్తయ్య గారండి ఆకలేస్తుంది అంటాడు. అంతే, ఆవిడ హడావిడి చేసి ఫాస్ట్ గా వెళ్లి అందరికీ వడ్డిస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటుంటారు. దక్ష జై వైపు చూస్తుంది. ఏంటి అన్నట్టు సైగ చేస్తాడు. ఏం లేదు అని తల అడ్డంగా తిప్పుతుంది. వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషంగా కనిపిస్తారు. చివర్లో కూడా రాను అని చెప్పిన జై రావడమే కాకుండా వాళ్ళకి బట్టలు ఇవ్వడం కూడా సంతోషంగా అనిపిస్తుంది. ఆ సంతోషంలో కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది దక్షకి. బావా, మరి నాకేం లేదా గిఫ్ట్ అని అడుగుతుంది. శ్రేష్ఠ, బావని అలా అడగచ్చా అని కోపడతారు చంద్రశేఖర్ గారు. ఏమనుకోకండి బాబు, ఇంజనీరింగ్ చదువుతుంది కానీ ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు ఈ పిల్లకి అని విసుక్కుంటారు. ఊరుకోండి మావయ్య గారు, పరాయి వాళ్ళని అడగకూడదు, నన్ను అడిగితే తప్పేం లేదు. అయినా మా మరదలికి నన్ను అడిగే హక్కు ఎప్పుడూ ఉంటుంది కదా శ్రేష్ఠ అంటాడు జై. అవును బావా, కార్లో ఉంది, వెళ్ళి తెచ్చుకో అంటాడు. నిన్ను కొంచెంసేపు ఏడిపించాలని నీ గిఫ్ట్ తేలేదు. అమ్మా నాన్న, నా గిఫ్ట్ చూడు ఎంత బాగుందో అని దాన్ని చూసుకొని మురుసుకుపోతూ తన రూంలోకి వెళ్తుంది. శ్రేష్ఠ గబగబా వెళ్లి కార్లో ఉన్న పెద్ద టెడ్డీబేర్ని తీసుకొని వస్తుంది. దానికి కావలసింది ఇలాంటి గిఫ్ట్లు కాదు బాబు, తన చదువు అయిపోగాని ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను.
అప్పుడు మీ హెల్ప్ కావాలి అని అడుగుతారు చంద్రశేఖర్ గారు. అదేంటి మావయ్య మీరు అలా అంటారు? ఏంటి? పెద్దల్లుండే కాదు, మీకు కొడుకుతో సమానం. నేను చూడకుండా శ్రేష్ఠ పెళ్లి ఎలా జరుగుతుంది? అంతా దగ్గరుండి నేనే చూసుకుంటాను అని హామీ ఇస్తాడు జై. ఇక చంద్రశేఖర్ అరుణ సంతోషానికైతే అంతే లేదు. దక్ష మాత్రం కొంచెం షాక్ లో ఉంటుంది. కొంపతీసి ఇది తుఫానుకు వచ్చే ముందు వచ్చే ప్రశాంతత కాదు కదా అని మనసులో అనుకుంటుంది. నాన్న, అప్పుడే పెళ్ళేంటి? అక్క కొన్ని రోజులు జాబ్ చేసింది, అలాగే నేను కూడా కొన్ని రోజులు జాబ్ చేస్తాను. సరే, నీకు జాబ్ లేకపోతే ఏం చేస్తావు అని చంద్రశేఖర్ గారు అడుగుతారు. నాకెందుకు భయం, మా బావున్నాడు కదా, వాళ్ళకి బోలెడన్ని కంపెనీలున్నాయి, నా కోసం ఒక జాబ్ ఇవ్వలేరా అని జై వైపు చూసి అడుగుతుంది. చూడు శ్రేష్ఠ, నువ్వు అసలు చదవక్కర్లేదు, హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి. నువ్వు ఫెయిల్ అయినా సరే నీకు నేను జాబ్ ఇస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ బావా. బాబు మీరు అలా చెప్తే అది అస్సలు చదవడం మానేస్తుంది అని అరుణ గారు ఆ మాట చెప్పి లోపలికి వెళ్తారు. చంద్రశేఖర్ కూడా అక్కడి నుంచి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ బావా అని జై చేతులు పట్టుకుని ఊపేసి ఎంజాయ్ అని చెప్పి వాళ్ళ అక్క వైపు చూసి చిలిపిగా కన్ను కొట్టి వెళ్ళిపోతుంది. జై దక్ష వైపు చూసి హ్యాపీనా అని అడుగుతాడు. తను నవ్వుతూ చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. తన కళ్ళల్లో నీళ్లుంటాయి. జై రూంలోకి వెళ్ళిపోతాడు. దక్ష కూడా ఫాస్ట్ గా వెళ్లి జైని వెనక నుంచి గట్టిగా హత్తుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వస్తే చాలు అనుకున్నాను, కానీ గిఫ్ట్లు కూడా తీసుకొచ్చావు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? జై దక్ష చేయి పట్టుకొని వెనక నుంచి ముందుకు తీసుకొస్తాడు. తన దోసిలోకి దక్ష మొహాన్ని పట్టుకొని బొటన వేలుతో తన కన్నీళ్లు తుడుస్తాడు. రాత్రి నాకు చెప్పలేకపోయిన మాట ఇదే కదా? అవును అని తల ఊపి, నీకెలా తెలుసు? నీ ఫేస్ చూడగానే అనిపించింది నువ్వు అసలు విషయాన్ని దాచిపెట్టి ఇంకేదో నాతో చెప్పావు అని. ఎందుకో తెలీదు, నీ మనసులో ఉన్నది ఇది అని కనిపెట్టగలిగాను. అయినా ఏంట్రా ఇది? వాళ్ళకేమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కదా, దానికి నా పర్మిషన్ కూడా అవసరం లేదు. నేను ఎప్పుడైనా కాదు అంటానా? వాళ్ళు మీ అమ్మా నాన్న అయి ఉండొచ్చు, నాకు కూడా అమ్మా నాన్నతో సమానమే కదా. వాళ్ళకి ఏదైనా ఇస్తే నేనెందుకు తప్పుగా అనుకుంటాను? నాకు చెప్పకుండా నువ్విచ్చినా నేను తప్పుగా అనుకోను అంటాడు జై. జై వైపు ఆరాధనగా చూస్తూ, నువ్వేదో అంటావని కాదు జై, నేనిస్తే వాళ్ళకేమీ అనిపించదు. నీ చేత్తో నువ్విచ్చాక వాళ్ళ మొహంలో సంతోషాన్ని చూసావా? మా అల్లుడు అని ఎంత గర్వపడుతున్నారో తెలుసా? ఆ సంతోషాన్ని వాళ్ళకి దూరం చేయకూడదు. అందుకే నేను అడగాలనుకున్నాను, అడగలేకపోయాను. కానీ నువ్వు నా మనసులో ఉన్నది నేను చెప్పకపోయినా తెలుసుకొని అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ సంతోషపడేలా చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ భావోద్వేగానికి గురై ఇంకా గట్టిగా హత్తుకుంటుంది. ఏంట్రా ఇది? చిన్న విషయానికి ఇలా కన్నీళ్లు పెట్టుకుంటావా? ఇవి కన్నీళ్లు కాదు జై, ఆనంద బాష్పాలనుకో. చాలా హ్యాపీగా ఉంది. దక్ష ఇవాళ నైట్ మనం ఇంటికి బయలుదేరదామా అని అడుగుతాడు. అలాగే, నేను అమ్మ వాళ్ళతో చెప్పొస్తాను అంటుంది. నేను కూడా వస్తాను పదా అని తను కూడా వెళ్తాడు. ఈ విషయం చెప్పగానే మీ ఇద్దరు ఇంకా 2 రోజులు మా ఇంట్లో ఉంటే బావుండనిపిస్తుంది. ఇంకోసారి తప్పకుండా ఉంటాం మావయ్య గారు అంటాడు జై. ఇక మామ అల్లుళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఒక బంగారు గొలుసు తెచ్చి జై మెడలో వేస్తాడు చంద్రశేఖర్ గారు. జై వద్దని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా బలవంతంగా వేస్తాడు. మావయ్య గారు, ఇవన్నీ నాకు నచ్చదు అని తీయడానికి ప్రయత్నిస్తాడు. బాబు, మమ్మల్ని మీ అమ్మా నాన్న అన్నారు, వాళ్ళు ఏదైనా ఇస్తే ఇలాగే తీసేస్తారా? ఆ మాట తర్వాత జై దాన్ని తీయకుండా ఉండాలని ఉంచుకుంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అంటాడు. ఇదంతా మా సంతోషం కోసం. ఇలా మీరు మా ఇంటికి రావడం, 2 రోజులు ఉండడం, మా కుటుంబంతో కలిసిపోయి మా పెద్ద కొడుకు అన్నాడు. ఇంకేం కావాలి చెప్పండి? ఆ సంతోషంలో అది మీకు చిన్న చిరుకానుక. అలాగే మావయ్య గారు, మీరింత ప్రేమ వచ్చాక నేను తీయను, అలాగే ఉంచుకుంటాను అంటాడు. చాలా సంతోషపడ్డాడు చంద్రశేఖర్. దక్ష అరగంటలో తన బ్యాగ్ రెడీ చేస్తుంది. శ్రేష్ఠ కూడా వచ్చి తన హెల్ప్ చేస్తుంది. అప్పటిదాకా సరదాగా ఉన్న శ్రేష్ఠ ఫేస్ డల్ గా పడుతుంది. చూడు శ్రేష్ఠ, అలా డల్ గా ఉండకు, ఇంకోసారి మీ అక్కని తప్పకుండా మళ్ళీ పంపిస్తాను అంటాడు. థ్యాంక్స్ బావా అంటుంది. లగేజ్ మొత్తం కారులో పెడతారు. జై కారు కానుకొని 2 చేతులు ఫోల్డ్ చేసి నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. దక్ష వాళ్ళ అమ్మా నాన్నని వదలలేక వదులుతుంది. చెప్పిన జాగ్రత్తలే దక్షకి మళ్ళీ చెప్తుంటారు.
అవన్నీ చూస్తే నవ్వొస్తుంది జైకి. కానీ అది కూతురు మీద వాళ్ళకున్న ప్రేమ అని అనుకుంటాడు. శ్రేష్ఠని కూడా హక్ చేసుకుని తనకొక ముద్దు పెట్టి బాగా చదువుకో అని చెప్పి వచ్చి కారులో కూర్చుంటుంది దక్ష. వెళ్ళొస్తాం మావగారు అని చెప్తే జై కూడా కారు స్టార్ట్ చేస్తాడు. మిర్రర్లో నుంచి జై గమనిస్తాడు. బయట నిలబడి చేతులూపుతూ ఉంటారు. వాళ్ళు కనపడ్డం ఆగిపోయిన తర్వాత దక్ష కూడా కొంచెం డల్ గా ఉండడం గమనించి, రిలాక్స్ దక్ష. సరే ఏంటి మేడం, కారు మొత్తం నింపేశారు, అందులో ఏం పెట్టారు అని అడుగుతారు. రకరకాల పిండి వంటలు చేసిందంట, అన్నీ పంపిస్తుంది. వద్దని చెప్పినా వినట్లేదు. అక్కడ ఇంట్లో చేసినవి ఎవరూ తినరు కదా, ఇవన్నీ ఏం చేయాలని అడుగుతుంది దక్ష. నువ్వొక్కదానివి కూర్చొని కుంభకర్ణుల్లా తిను అంటాడు జై. నాకేమి వద్దు, అవన్నీ మీకోసం చేసింది. అల్లుడు గారి కోసం చేశాను అని స్పెషల్గా చెప్పింది కూడా. మీరొక్కరే కూర్చొని తినండి, నాకేమొద్దు అంటుంది. ఎలాగైనా మా అత్తగారికి నేనంటే కొంచెం ప్రేమ ఎక్కువే అంటాడు. దక్ష చిన్నగా నవ్వుతుంది. కొంతసేపటికి జై వాళ్ళ ప్యాలెస్ దగ్గరికి వస్తారు. ఈవినింగ్ టైం అవ్వడంతో అందరూ ఇంట్లోనే ఉంటారు. దక్ష లోపలికొచ్చి తాతయ్య గారు బావున్నారా, పెద్దమ్మ ఎలా ఉన్నారు అని అందరినీ పేరు పేరున పలకరిస్తుంది. మీ అమ్మా నాన్న బావున్నారా అని శ్రీనివాసరావు గారు కూడా అడుగుతారు. అందరూ బావున్నారు తాతయ్య, మా అమ్మ మీకోసం చాలా పంపించింది అని తను తెచ్చిన బాక్సులు ఓపెన్ చేసి అరిసెలు సున్నుండలు పెడుతుంది. చిన్నప్పుడు తిన్నాను, ఇంతవరకు మళ్ళీ తినలేదు. మధ్యలో తిన్నా కానీ ఇంత రుచిగా లేవమ్మా అని ఇష్టంగా తింటారు శ్రీనివాసరావు గారు. ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ మాత్రమే తినే పిల్ల బ్యాచ్ మొత్తం కూడా నిజంగా అంత బాగున్నాయా అని తీసుకొని టేస్ట్ చేస్తారు. చాలా టేస్ట్గా ఉన్నాయి అని చెప్పి అందరూ కూర్చొని తింటారు. ఇప్పుడు ఏమడిగినా వద్దు అనే వాళ్ళు ఇప్పుడు తీసుకొని ఇష్టంగా తింటుంటే భలే హ్యాపీగా ఉంటుంది దక్షకి. వర్ధనమ్మ గారు అది చూసి, మీరు తినే ఫాస్ట్ ఫుడ్ అందరూ తినరు, అందరి ఇళ్లలో స్నాక్స్ అంటే ఇవే అని చెప్తుంది. అలా అందరూ కలిసి కూర్చొని తింటూ, వదిన అదివ్వు అక్క అని ఈ నెల రోజుల నుంచి దక్షత ఫోన్ మాట్లాడుతున్నా అని 3 గంటల సేపు తనను వదలకుండా కబుర్లు చెప్తూనే ఉంటారు. అక్కడ జై మాత్రం రూమ్ లో కూర్చొని తొందరగా వస్తే బావుండు అని దక్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అసలేం చేస్తుంది అనుకుంటూ బయటకొచ్చి చూస్తాడు. వాళ్ళందరితో కలిసిపోయి సరదాగా మాట్లాడడం, గొడవ పడడం చేస్తుంది దక్ష. అది చూసి, నన్ను పట్టించుకోకుండా కూర్చున్నావేంటి, ఒకవేళ నేను కనిపిస్తే అప్పుడైనా నాతో పాటు రూమ్లోకి వస్తుందేమో చూద్దాం అని తను కూడా దగ్గరికి వెళ్తాడు. వాళ్ళందరూ అలా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటుంటారు. వదినా నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయింది, చాలా బోరు కొడుతుంది, నిన్ను చాలా మిస్ అయ్యాను అని తనకి ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. వర్ధనమ్మ శ్రీనివాసరావు గారు చూసి మన కుటుంబంలో కలిసిపోయింది అని సంతోషపడతారు. జై కూడా వచ్చి వాళ్ళ తాతగారి పక్కన కూర్చుంటాడు. ఇక వీళ్ళు మాత్రం ఆపకుండా, వదిన మా కాలేజీలో ఏం జరిగిందో తెలుసా, అక్క మొన్న ఫ్యాషన్ షోలో ఎలా జరిగింది, మొన్న మూవీకి వెళ్తే ఇలా జరిగింది అని ఒక్కొక్కరు వరుసగా ఆపకుండా దక్షతో మాట్లాడుతూ ఉంటారు. దక్ష కూడా వాళ్లతో చేరి ఏం జరిగింది చెప్పండి చెప్పండి అని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. అసలు నేను ఒక్కడనే ఉన్నాను అన్న సంగతి కూడా ఇది మర్చిపోయింది అని ఒక నిట్టూర్పు విడిచి తను మెల్లగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. అలా వాళ్ళు దక్ష అని వదలకుండా చాలాసేపు కబుర్లు చెప్తూనే ఉంటారు. చాలా జర్నీ చేసి రావడంతో పైగా రాగానే వాళ్ళ అత్తగారు పంపిన స్నాక్స్ తినడంతో కడుపు నిండిపోయి ఇది ఇప్పట్లో వచ్చేలా లేదు అనుకుంటూ చాలాసేపు తన కోసం ఎదురు చూసి మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు. చాలాసేపటి తర్వాత మెల్లిగా అందరినీ తప్పించుకొని జై కోసం పాలు తీసుకొని మరీ రూమ్లోకి వస్తుంది దక్ష. నిద్రపోతూ ఉన్న జైని చూస్తుంది. దగ్గరికి వెళ్లి తన క్రాఫ్ చెరిపి లేపడానికి ట్రై చేస్తుంది. జైకి మెలకు వస్తుంది కానీ దక్ష తొందరగా రూమ్లోకి రాలేదని అలిగి అలాగే కళ్ళు మూసుకున్నాడు. పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ మీద దక్ష ఏ డ్రెస్ వేసుకోవాలో రెడీగా పెట్టుకొని ఉంటుంది. ఓ సార్ ఫ్రెష్ అయి నా కోసం నైట్ డ్రెస్ కాకుండా చీర తీసి పక్కన పెట్టారా అనుకొని నవ్వుకుంటూ అది తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంది. దక్ష బయటకు వచ్చి డ్రెస్సింగ్ రూమ్ లో చీర కట్టుకొని వస్తుంది. తను బెడ్రూమ్లోకి వచ్చేసరికి మల్లెపూల వాసన గుబాలిస్తుంది. రూమ్లో స్ప్రే చేశాడు అని అర్థమవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఏమీ తెలియనట్టు కళ్ళు మూసుకొని పడుకున్నాడు కదా. దక్ష డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి రెడీ అవుతుంది. జైకి నచ్చినట్టుగా చీర కట్టుకొని, ఇందాక డ్రెస్సింగ్ టేబుల్ మీద చీర మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు మల్లెపూలు కూడా కనిపిస్తాయి. కానీ వాటిని పట్టించుకోకుండా తను రెడీ అవుతుంది.
మెల్లిగా ఒక కన్ను తెరిచి తనని చూస్తూ ఉంటాడు. వెనుక నుంచి అలా చూసుకుంటూ తన మనసు వశం తప్పుతుంది. పల్చటి ఉల్లిపొర లాంటి చీర ఒక వైపు కొంచెం కిందికి జారి నడుము భాగాన్ని జై కనపడేలా చేస్తుంది. అందాలన్నీ అలా ఎదురుగా కనువిందు చేస్తుంటే ఇక ఆగలేకపోయాడు. చిన్నగా లేచి తన దగ్గరికొస్తాడు. తన వెనక నిలబడి ఆ మల్లెలను చేతిలోకి తీసుకుని దక్ష తలలో పెడతాడు. పెట్టగానే గట్టిగా వాసన పీల్చి వెనక నుంచి తనను గట్టిగా పట్టుకొని మెడవంపుల్లో తలదాచుకున్నాడు. జై అలా చేయగానే గుండె జల్లుమంది దక్షకి. అవును, నిద్రపోయారు కదా, ఎప్పుడు లేచారు అంటుంది జై చేతుల్ని ఇంకా గట్టిగా పట్టుకుంటూ. నేను నిద్రపోయి చాలాసేపు అయింది. ఇప్పుడు నాతో మాట్లాడేదెవరు? నన్ను వెనక నుంచి హక్ చేసుకుందెవరు అని జై క్రాఫ్ట్ జరుపుతూ అడుగుతుంది. నువ్వు ఇలా కవ్విస్తుంటే నిద్ర ఎలా పడుతుంది? నిన్ను నా సొంతం చేసుకోవాలి కదా, అందుకని మెలకువ వచ్చింది. ఆహా, అలాగా. నేనింకా దొంగ నిద్ర పోతున్నారు కదా, నన్ను చూసి లేచారనుకున్నాను. ఏ నిద్ర అయితే ఏంటి? అసలు ఎంత కోపం వచ్చిందో తెలుసా నీ మీద? నెల రోజుల తర్వాత ఇంటికొచ్చావు. రాగానే రూంలోకి రాకుండా అక్కడే కూర్చున్నావు. పోనీ కొంచెంసేపు కూర్చొని వచ్చావా అంటే గంటలు గంటలు వాళ్ళతో మీటింగ్ ఏంటి? ఇక నీకోసం నేను ఎదురు చూస్తున్నాను కదా అంటాడు జై. అయ్య బాబోయ్, మా శ్రీవారికి కోపం వచ్చిందా అని రెండు బుగ్గలు పట్టుకొని లాగుతుంది. కోపం రాకుండా హాయిగా ఉంటుందా అని వెళ్లి మంచం మీద కూర్చుంటాడు. అయ్యో, నెల రోజుల నుంచి మొగుడిని పస్తు పెడుతున్నాను. ఇవాళ తొందరగా రూంలోకి వెళ్లాలన్న ఆలోచనే లేదు. జై అలా ఉడుక్కుంటూ ఉంటే దక్ష చిన్నగా నవ్వి, సరే, ఎలాగో కోపం వచ్చింది కదా, ఆ కోపంలో మళ్ళీ తిడతారు కదా, ఇవాళే వచ్చాను, నీతో తిట్లు తినడం దేనికి? అందుకే నేను వెళ్లి పెద్దమ్మగారి రూంలో పడుకుంటాను శ్రీవారు అంటుంది దక్ష. ఆ మాటకి జై కంగారుగా దక్ష చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఈ టైంలో అత్తయ్యని ఇబ్బంది పెట్టడం దేనికి? హ్యాపీగా నా దగ్గరే పడుకో. అలా నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొనేసరికి దక్ష వచ్చి తన గుండెల మీద వాలుతుంది. మరి నా మీద అంత కోపం ఉన్నప్పుడు ఇదంతా అవసరమా? మరి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను అక్కడ పెట్టిన చీరను ఎందుకు కట్టుకున్నావు? నాకిష్టమైన రకంగా నన్ను రెచ్చగొట్టేలా ఎందుకు రెడీ అయ్యావు? తన వైపు కొంటెగా చూస్తూ అడుగుతాడు జై. నేను రోజు ఇదే కట్టుకుంటాను కదా, ఇందులో వెరైటీ ఉంది. మార్నింగ్ కట్టుకుంటావు కదా, మరి ఇవాళ ఈవినింగ్ ఎందుకు కట్టుకున్నావు అంటూ తన నడుము భాగాన్ని సవరిస్తూ అడుగుతాడు. దక్ష పరవశానికి గురై మెల్లిగా కళ్ళు మూసుకుంది. తనని అలాగే తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఒక్క పొర వేసుకున్న తన చీర చెంగుని తొలగిస్తాడు. మెల్లిగా కిందకొచ్చి నాభి దగ్గర చుంబిస్తాడు. చిన్నగా మూలుగుతుంది దక్ష. జై షర్ట్ పట్టుకుని పైకి లాగుతుంది దక్ష. జై అంటూ లైట్ వైపు చూపిస్తుంది. వెంటనే లైట్ ఆఫ్ చేసి సమరాన్ని మొదలు పెడతాడు జై. నెల రోజులు దూరమైన తను విరహ బాధని దూరం చేసుకుంటారు. కొంతసేపటి తర్వాత ఇద్దరూ అలసిపోయి నిద్రకు ఉపక్రమిస్తారు. జై మాత్రం నిద్రలో కూడా తనని దూరంగా జరపకుండా గట్టిగా హత్తుకొని ఉంటాడు. దక్ష కూడా తన కౌగిల్లో కరిగిపోతూ నిద్రలోకి జారుకుంది. ఉదయం లేవగానే మళ్లీ దక్షని అని గట్టిగా పట్టుకుంటాడు. మీకెప్పుడు ఇదే గోలా? రాత్రంతా నిద్ర లేదు, మళ్ళీ పొద్దునే మొదలు పెట్టావా అని జైని విడిపించుకొని వాష్రూమ్కి వెళ్తుంది. తను ఫ్రెష్ అయి వచ్చి ఆఫీస్ టైం అవుతుంది, లేచి రెడీ అవ్వండి అని చెప్పి కిందకు వెళ్లి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. తాతయ్య గారు గుడ్ మార్నింగ్, ఈరోజు ఇడ్లీ పూరీ చేశాను. గుడ్ మార్నింగ్ దక్ష, వెరీ గుడ్, ఇప్పుడే ఫాస్ట్గా రెడీ అయి వస్తాను, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటాడు. మా శ్రీవారు ఏం చేస్తున్నారో అనుకుంటూ రూంలోకి వెళ్తుంది. ఇదేంటి ఇంకా పడుకున్నారు, లేవండి అని తన చేయి పట్టుకొని బలవంతంగా లేపి వాష్రూంలోకి పంపిస్తుంది. తను ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చుంటాడు. ఏమైంది, మీకింత ఇంకా బద్ధకంగా ఉన్నారు అని ఇంకో టవల్ తీసుకొచ్చి జై తల తుడుస్తూ ఉంటుంది. రాత్రి హెవీ వర్క్ అయింది కదా, కొంచెం నీరసంగా ఉంది అంటాడు. నీకు అస్సలు సిగ్గులేదురా, పోరా అని చెప్పి అక్కడ టవల్ విసిరేసి నవ్వుతూ బయటకు వెళ్లిపోతుంది. తను వెళ్లిన వైపు చూసి నవ్వుకుంటూ రెడీ అవుతాడు జై. అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇప్పటిలాగే దక్ష చేసింది మాత్రం తాతయ్య గారు, పెద్దమ్మ గారు, దక్ష మాత్రమే తింటారు. మిగతా వాళ్ళు బయటదే తింటారు. కానీ పూరి ఆలు కర్రీ చూసిన తర్వాత లడ్డు కొంచెం బెండ్ అవుతాడు, కానీ జై ఆపుతాడు. దక్ష బాయ్ అంటాడు. ఓకే బాయ్, అలా చెప్తే ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పాను కదా.
అలాగే తాతగారి దగ్గరికి వెళ్ళి ఇదే మాట చెప్తాను అని చేతిలో స్టిక్ ఉంది. దాంతో ఏదో ఒకటి ఇస్తారు. అప్పుడు ఓకేనా అంటూ ఉంది నవ్వుతూ. రాక్షసి కొంచెం కూడా మారవా అని వెళ్ళిపోతాడు. మెల్లిగా ఒక్కొక్కరు బయలుదేరి బయటకు వెళ్తుంటారు. బాయ్ వదినా అని చెప్తాడు ఆది. బాయ్, టేక్ కేర్. బైక్ మరి ఫాస్ట్ గా డ్రైవ్ చేయకు అంటుంది. ఓకే, స్లోగానే వెళ్తాను సరేనా అని వెళ్తుండగా ఫోన్ మోగుతుంది. అది ఒకటి నుంచి ఫోన్ బయట ఆది ఫోన్ బయటకు తీసి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. తన ఫోన్ తీస్తున్నప్పుడు చిన్న ప్యాకెట్ కింద పడుతుంది. దక్ష దాన్ని చేతిలోకి తీసుకొని చూస్తుంది. అది మత్తు అని తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు కదా. అంటే ఆది మత్తు కూడా తీసుకుంటాడా అని భయపడుతుంది దక్ష. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. వీడియోకి లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.